ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా అంటే అవును. బస్ 8 కన్నా 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ 7 చేతులు పడిపోను. దొంగ దొంగ అయ్యో అయ్యో గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఫటాఫట్ ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా ఇచ్చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్ మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటే జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ చేయి గొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేసుకో 5 రోజులు పడ్డా. రాజీ లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు ఆ గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదు, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ గోపాలరావు అండ్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారేమో లంచాలంటే మండిపడతారు. ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్ల. హలో హలో హలో, Ladies are the latest laptops of the millennium. Excuse me, madam. The great Indira Gandhi, Sonia Gandhi, Jayalalitha, Kalpana Chawla, Karanam, Malleswari, Sania Mirza. వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది, ఇచ్చి చూడండి, ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది
మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలీదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, ఆ టెనీ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ష్యూర్, ఆ టెండర్ నాకు రావాలి. అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకి అంటే మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ పిల్లి పెద్దర కాలం ఉన్నందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. కాబోయే పనులు వాడు గదిలోకి అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ లాక్కెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు, ఆడే లాక్కుపోతే. అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? మేడం, మనం ఈ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల, ధనార్దన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డేంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చేయ్. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూ ఇస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా? ఏడుతున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జంగల్ మెస్సింగల్. డిస్టర్బ్ చేయకుండా చూడే. రెడీ, పోజే ఉండే, క్లోజ్ ఉండే ఇద్దరు. కానీరా. ఏ స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం, టెండర్ మనకు రావాలి కదా. జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే, కమ్ ఆన్, చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ వాట్ ఇస్ దిస్? టెండర్ మనకు రావాలి కదా, చూడండి. హే, 1 మినిట్. స్మైల్. ఎక్సలెంట్. తిప్పే. అయ్యి బాబోయ్, పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెత్తాడేంటి నానా? డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి. మేడం కూర్చోండి, కూర్చోండి చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా. ఉంగరం ఎంత ఎతికినా పోయిందో తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రా? బావా, నువ్వు నారాయణ నారాయణేమో. గట్టిగా పట్టుకోరోయ్. ఏంట్రా మొత్తం మీద మేడమ్ను భలే కాకా పట్టేశావు కాక. కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కష్టపిస్తా నొక్కేసావు, అది కాక. ఆపరా. కెమెరాలో చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక. जी नमस्कार है जी। द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी। आपका कंपनी का फ्यूचर क्या होता है जी? फ्यूचर यंगस्टर्स का है जी। ए छोटी, तुम చిన్న చాప है जी, మాలాంటి పెద్ద చాపతో పెట్టుకోవద్దు है जी। గాలం వేస్తే ఎంత పెద్ద చాపైనా అవుటే జీ। అరే, బెగ్గర్ లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనిసాను है जी। ఆహాహా, ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు, జబ్బులే జీ। త్రిషాజీ, బ్యాడ్ న్యూస్. టెండర్ మనకి రాలేదు, సక్సేనా గారికి వచ్చింది. అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. టెండర్ మనకే వచ్చింది. రియల్లీ? yes. బాయ్. ఇదేంటండి ఇలా జరిగింది? గోపాలరావు, ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా. నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా? అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు. ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి. టెండర్ తన్నుకుపోయాడు. నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది. నోరు పూజ సెక్కులు పచ్చి ఆ పన్ను చెయ్యి. I'm so happy. I'm very excited, you know. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు? అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి, ఇది చూడండి, ఇది చూడండి జీ, ఇది సూపర్. ఏంటివన్నీ? Okay, let me explain. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. బాబు, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ కొంచెం తెలుగులో. ఓకే, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. ధనార్దన్ ఫటాఫట్. నువ్వు అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు. మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు? వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగల, దింపా,
మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అవే అదేం కాదయ్యా, ఇదంతా మోసం దగ్గ కుట్ర. తెలుగులో అలా అంటారా, ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్, కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు, పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు అంటే నారాయణ. ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా, వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారు. ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో 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 నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్? ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. ఇళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా? అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవిందేడువా, ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది ఏంటి బా, ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు. బామ్మర్ది ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే, నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. ఇదేనా నువ్వు చెప్పిన సీను? బాగుంది బా. ఇటుకలు పడతారు. మిస్టర్, నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్, నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తలతల. డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే.
నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. డాడీ ఎలా ఉన్నారు? హీఈస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా ఉషా, మొత్తం మీద అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ డాడ్. హౌ యు ఫీలింగ్ నౌ? ఫైన్, థ్యాంక్ యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 months రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉషా, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజ్ ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంత రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఈ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో, ఈ చైర్ లో కూర్చో. నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజుని గాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది. అవు మళ్ళా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? రోడ్ మీద సర్కస్ స్పీచ్ చేస్తున్నావా? ఓసిని అవ్వ, నీ సోకు మీద నిప్పుల వానబడా. ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ. అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినాక నీకు పొగరెక్కిందా, లేక పొగరెక్కినాక కారెక్కినవా? రాసుకెళ్ళాలా గట్లనే. నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే. సిస్టరా డస్టరా చెప్పుకోపోవే, మనతో పెట్టుకుంటేలే టాప్ లేస్తది నీది, నీ సిస్టర్ది. చల్ నా సైకిల్ గుద్దినావు, 500 పెనాల్టీ కట్టు. చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాకేందుకే డొక్కుదానా? అరే నేనేం చూడలే. నా 500 తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. మా అక్కకి చెప్తా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇడియట్, రోగ్. ఎన్నని మాట్లాడినాడు తెలుసా త్రిష? నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతారట? ఓకే, లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నందుకు కాదు ఉషా, నిన్నందుకు. రాజ్ కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి, తనతో చెప్పి నిన్ను అల్లరి చేసిన వాడికి అట్లు పోయిస్తాను. బుద్ధి చెప్పావరా, లేకపోతే దిమ్మ తిరిగిపోయి ఉంటదే. అంతేరా రాజ్. మనతో పెట్టుకుంటే ఫినిష్. హాయ్, కమ్ మీట్ మై సిస్టర్ ఉషా. రాజ్ అంటే వీడా? వీడేంటి ఉషా మర్యాద లేకుండా? రౌడీలకు కేడీలకు మర్యాద కూడా. రౌడీ ఏంటి? శ్రీమంత్ దాస్కర్కి పెళ్లి నన్ను అల్లరి చేసి నానా మాటలన్నది వీడే త్రిష, వీడే. నువ్వు ఉషా
నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్. వీడు మాయగాడు. ఆ మాయకురాలైన మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 మొహం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీట్ అయిపోయి త్రిష, వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా, నేనే పోలీసులకు ఫోన్ చేయండి. ఆగండి. రేయ్, ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కేరా, కక్కే. ఏ నిజంరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని వీళ్ళందరికీ చెప్పేరా. తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడొకడు. ఆఫ్టర్ ఆల్ అవ్వాయి సువాగడ్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు. నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికీ. మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన 2 ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది. మేడం, కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం మా రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్, ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైపు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మావా, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ ఆ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు. నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మా, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు. దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపా? ఆ మాట వరుస అనుకో అమ్మా. కడుపు వచ్చిందా ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా 100 పక్షలా మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది. పని మనిషా? మాట వరుసగా అనుకో అమ్మా. ఆ రోజు రాత్రి శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు కలిసినాయి. యవనం కాటేసింది. తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. నేను నమ్మను. మొత్తం నిజాక నమ్మనంటేనేట్రా? నాకు వదిలేరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కథల్లేవురా. అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకడు పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇదొక కట్టు కథ. కట్టు కదా? నా జీవితం కట్టు కదా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడుతాడుగా? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు. నావి పిల్లి కల్లా తేనె కల్లా? తేనె కళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లి కళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావా స్పీడ్ వద్దు. అమ్మర్దైనా నాపద్దు. వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమిటే అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన 2 వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్. అన్ని నిజాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే? అది నోరా మూసి మురిక్కాలువా? అర్రే అమ్మా, వీడి మాట నమ్మద్దు. కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోవడం కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నా. అమ్మవాడు పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. ఇది కాదు కదా రాజ్, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.